హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గుణ ద లవ్ వారియర్ ఎపిసోడ్ 9. చక్రి తన భార్యని ఆ ఏరియాలో పెద్దవాళ్ళని తీసుకుని గుణ ఇంటి మీదకి వచ్చి నానా మాటలు అంటూ చుట్టుపక్కల వాళ్లతో కూడా మాటలు అనిపిస్తుంటే రత్న కోపంగా అసలేం జరిగిందో మీకు తెలుసా అని అడుగుతుంది. ఆమె ఏం చెబుతుందా అని అందరూ ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటే, అక్క ఆగు, ఆ విషయం బయటికి తెలిస్తే పోయేది మన పరువే, ముందు వాడిని వదిలేసేయి, వాడి కథ తర్వాత నేను తెలుస్తాను అని అన్నాడు గుణ. ఆ మాట వినగానే చక్రి వెటకారంగా నవ్వాడు. చూసారా, మీ అందరి ముందే నా మొగుడిని ఏదో చేస్తానని బెదిరిస్తున్నాడు. నా మొగుడికి ఏమైనా అయితే మా పరిస్థితి ఏంటి? పెద్ద మనుషులు మీరేం మాట్లాడరా అని అంటూనే ఏడుపు లంకించుకుంది రేవతి. దాంతో గుణ చిరాగ్గా, చూడు రేవతి, అసలు జరిగింది తెలిస్తే నువ్వే నీ మొగుడిని ఇంకో 4 తంతావు. అనవసరంగా ఇక్కడ సీన్ చేయకుండా వెళ్ళిపోండి అని బెదిరించాడు. అది చూసి, చూడండి ఎలా బెదిరిస్తున్నాడు, నన్ను కొట్టింది కాకుండా నా పెళ్ళాన్ని కూడా బెదిరిస్తున్నాడు, ఇక్కడ మాకు న్యాయం చేసేవాళ్లే లేరా అని ఏడుపు నటించాడు చక్రి. దాంతో అప్పటి వరకు ఓపిక పట్టిన గుణ ఈసారి కోపాన్నంతా చేతిలోకి తెచ్చుకొని చక్రిని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బతో చక్రి ముడుచుకొని కింద పడ్డాడు. మళ్లీ లేవలేదు. అది చూసి రేవతి, వామ్మో, మీ అందరి ముందే నా మొగుడిని కొట్టి చంపేస్తున్నాడు, మీరెవ్వరు మమ్మల్ని ఆదుకోరా? ఈరోజు నేను నా భర్త ఇక్కడే చచ్చిపోవాలా? ఏమయ్యా పెద్ద మనుషులు, మీరైనా మాట్లాడండి, మిమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకు? ఇక్కడ ఇలా మొహం వేలాడేసుకొని చూడడానికా అని మొగుణ్ణి పట్టుకొని ఏడుస్తూ అంది రేవతి. ఈసారి రేవతి నెత్తి మీద ఒకటి కొట్టిన రత్న, నువ్విలారా ముందు అంటూ రేవతి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కెళ్ళింది. అసలేం జరుగుతుందో తెలియక అందరూ అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న పెద్ద మనుషులేమో తెల్లమొహాలు వేశారు. కింద పడి ఉన్న చక్రి మెల్లగా లేచి అక్కడి నుండి పారిపోవాలని చూశాడు. కానీ గుణ అతని వైపే చూస్తూ ఉండడంతో మళ్లీ స్పృహ కోల్పోయినట్లు యాక్షన్ చేస్తూ రేవతి కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి లోపల ఏదో ఒక మూల తన భార్య వాళ్ల మాట కన్నా తన మాటే నమ్ముతుందని ఇంకా నమ్మకం కూడా ఉంది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత బయటికి వచ్చిన రత్న రేవతి పైనే అందరి దృష్టి పడింది. చక్రి మెల్లగా తలెత్తి భార్య వైపు చూశాడు. అప్పుడు ఆమె ముఖంలో అమ్మవారి అన్ని రూపాలు కనిపిస్తున్నాయి. దాంతో భయంగా మెల్లిగా లేచి నిలబడ్డాడు. అప్పటికే రేవతి చీరకొంగు దులిపి నడుముకు చుట్టుకుంది. అది చూసిన చక్రి అక్కడి నుండి పరిగెత్తబోతుంటే వెనక నుంచి జుట్టు పట్టుకొని కాలితో ఒక్క తన్ను తన్నింది రేవతి. దాంతో పోయి వీధిలో పడ్డాడు చక్రి. వెనక్కి తిరిగి, గుణ, రత్న, క్షమించండి, వాడి మాటలు విని మీ ఇంటి మీదకొచ్చాను. నాకు అప్పటికీ వాడి మీద అనుమానం ఉంది, కానీ వాడు నన్ను మాటలతోటి తగిలిన దెబ్బలతోటి మభ్యపెట్టాడు అని చెప్పి చుట్టూ ఉన్న అందరి వైపు చూసి, ఇంకా ఏం చూస్తున్నారు, ఇక్కడ సినిమా అంతా అయిపోయింది, ఆకలి కావడం లేదా? ఎవరిళ్లకు వాడు వెళ్ళి వండుకొని తినండి అని అందర్నీ కసిరేసి బయటికి నడిచింది రేవతి. అప్పటికే చక్రి మెల్లగా దేక్కుంటూ ఇంటికి వెళ్లేసరికి లోపలికి వెళ్లిన రేవతి ఇంట్లో డోర్ పెట్టి ఒక్కసారిగా అతని వైపు సీరియస్గా చూస్తూ, ఏరా, నేను నీకు సరిపోనా? ఆ రత్న కావాలా? నీ బతుక్కి నాకు నా పిల్లలకి కడుపు నిండుగా తిండి పెట్టడం చేత కాదు, పండక్కి మంచి బట్టలు కొనివ్వడం రాదు, రత్నని పువ్వుల్లో పెట్టి చూసుకుంటావా? ఏ పువ్వుల్లో పెడతావు? గులాబీలా మల్లె పువ్వులా అని అంటూనే వేరొక ముడు కుమ్మేసింది రేవతి. అంతా వెళ్ళిపోయాక దిగాలుగా కూర్చున్నాడు గుణ. అతడిని చూసిన రత్న, ఏంట్రా, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలేయ్, దారిని పోయే కుక్కలు ఏదో వాగుతుంటే వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు అని అంది. నేను ఆలోచించేది వాళ్ళు అన్నందుకు కాదక్కా, నేనెందుకు నీ పెళ్లి గురించి ఆలోచించలేకపోయానా అని బాధగా ఉంది. వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా. నువ్వేం చూసావు అసలు జీవితంలో? 10 సంవత్సరాలకే పెళ్ళైపోయింది, 18 సంవత్సరాలకు భర్త చనిపోయాడు. గడిచిన 12 సంవత్సరాల నుంచి నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావు, నా కోసమే కష్టపడ్డావు. కనీసం ఇప్పుడైనా సరే నీకంటూ పెళ్ళి, భర్త, పిల్లలు, ఇలాంటి లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కావాలి కదా. ఎవడో పక్కనోడు చెబితే కానీ నాకు తెలియలేదు. తప్పంతా నాదే అక్క. నాకు అమ్మలా ప్రేమను పంచే అక్క నువ్వయ్యావు, కానీ నీకు నాన్నలా బాధ్యత తీసుకునే తమ్ముణ్ణి నేను కాలేకపోయాను అని అంటూనే కళ్ళలో చేరిన తడిని తుడుచుకుంటూ అన్నాడు గుణ. అతని మాటలకు ఎమోషనల్ అయిన రత్న, అలా అనుకురా,
నీకు బాధ్యత లేకపోవడం ఏంటి? నన్నెవరైనా ఒక్క మాటన్నా వంకర చూపు చూసినా నువ్వు ఊరుకున్నావా? అందరినీ ఉతికారేశావు. ఇంతకంటే బాధ్యతగా తండ్రి కూడా ఉండడు. ఎప్పటికీ నువ్వు నన్ను బాధ్యత వదిలించుకోవాలని చూడలేదు. సర్లే, ఇక దీని గురించి వదిలే. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు జరిగిన రచ్చకి వంట చేసే ఓపిక 3 పోయినాయి. బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురాపో అని అంటూ టాపిక్ మార్చేసింది. గుణ కూడా ఇంకా దాని గురించి పొడిగించకుండా తన అక్క కోసం మంచి సంబంధం వెతికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి ఫుడ్ తేవడానికి బయటికి వెళ్ళాడు. వెళుతున్న తమ్ముడిని చూసి, నాకు పెళ్ళేంట్రా, నీ పిచ్చి కాకపోతే. నేనేదో సరదాగా అంటూ ఉంటాను, కానీ నాకు మా ఆయనతో ఉన్న కొద్ది సంవత్సరాలు మర్చిపోలేని ప్రేమను అందించారు. ఆయన వదిలేసి వెళ్ళిపోయి 12 సంవత్సరాలైనా ఇంకా ఆయన నాతోనే ఉన్నట్లుంది అని మనసులోనే అనుకుంది రత్న. మరోవైపు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ప్రణవి చిందరవందరగా ఉన్న తన బెడ్రూమ్ను ఒకసారి చూసుకొని అందులో ఒక నైట్ డ్రెస్ వెతుక్కొని పేరెంట్స్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత రిలాక్స్డ్గా అదే బెడ్పై వాలిపోయింది. ఆమె అలా పడుకోగానే ఇలా నిద్ర పట్టేయడంతో అక్కడే గుర్రు పెట్టి నిద్రపోయింది. ఆమెతో పాటుగా ఇంటికి వచ్చిన రామారావు మాత్రం ఫేస్ వాష్ చేసుకొని కాఫీ ప్రిపేర్ చేసి ఫ్లాస్క్లో పోసి ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేస్తున్నాడు. అప్పుడే నీరసంగా ఇంటికి వచ్చిన లత బ్యాగ్ని సోఫాలో విసిరేసి మరో సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమెను గమనించిన రామారావు ఓ చేత్తో కాఫీ కప్పు, మరో చేత్తో స్నాక్స్ పట్టుకొని లతకి ఇచ్చాడు. కాఫీ స్మెల్కి కళ్ళు తెరిచిన లత వెంటనే కాఫీ తీసుకొని సిప్ చేస్తూ, ఏమంటుంది మీ గారాల కూతురు? ఎలా ఉందంట ఫస్ట్ డే ఆఫీస్లో అని అడిగింది. తను నా ఏంజిల్, జాయిన్ అయింది నేను వర్క్ చేసే ఆఫీస్లో. ఇక తనకేం ప్రాబ్లం ఉండదు. కాకపోతే కాస్త వర్క్ చేసి అలసిపోయినట్లుంది, అందుకే రాగానే పడుకుండిపోయింది అని చెప్పాడు రామారావు. ఎక్కడ పడుకుంది? దాని రూమ్లో పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు కదా. రూమ్ అంతా చిందరవందర చేసి పడేసింది. ఇంతకీ ఎక్కడుంది మీ ముద్దుల కూతురు అని పళ్ళు కొరుకుతూ అంది లత. ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకులే కానీ నేను ఇల్లు చిమ్మేసి వంట చేస్తాను, కానీ నువ్వు నా బంగారు తల్లి రూమ్ను నీట్గా సర్దిపెట్టవా అని లత గడ్డం పట్టుకొని బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు రామారావు. ఆ పని నాకే పెడుతుందని నాకు బాగా తెలుసు. అసలైనా దానికి ఎన్నిసార్లు చెప్పాను ఇలా ఇల్లంతా పాడు చేయొద్దని చెప్పి. అయినా దెయ్యం పట్టిందానిలాగా ఇలాగే చేస్తుంటుంది. ఆ పిల్ల ఇంకా నేర్చుకోకపోతే రేపు పెళ్ళయ్యాక మిమ్మల్ని ఎవరు ఏమనరు, అందరూ నన్నే అంటారు అని విసుక్కున్న లత స్నాక్స్ ప్లేట్ తీసుకొని సరాసరి పింకీ రూమ్కి వెళ్ళింది. మరోవైపు రామారావు కూడా భార్య కూతురికి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి ఫ్రెష్ అయి వచ్చి అప్పుడు తీరిగ్గా కూతుర్ని నిద్రలేపాడు. దాదాపు 3 గంటల పాటు మత్తుగా నిద్రపోయిన పింకీ లేచి లేవగానే ఆమె కోసం భోజనం కలుపుకొని వచ్చాడు రామారావు. బెడ్ మీద తను ఉండగానే నోట్లో ముద్దలు కలిపి తినిపించేసి మూతి తుడిచాడు. ప్రణవి పాప సగం కళ్ళు తెరిచి అన్నమంతా తినేసి మళ్ళీ బెడ్పై వాలిపోయింది. అప్పుడే నడుము నొక్కుంటూ రూంలోకి వచ్చిన లత, అబ్బబ్బా ఏమి నిద్రే తల్లి, మధ్యలో లేపి అన్నం తినిపించినా కూడా నీకు మెలకు రాదా అని కసిరింది. ఆ మాట విన్న వెంటనే పింకీ ఒక కన్ను తెరిచి, నేనెప్పుడో లేచాను మమ్మీ, కాకపోతే సైలెంట్గా లేచొచ్చాననుకో, ఆ రూమ్ క్లీన్ చేయమని నన్నే పంపిస్తామని నేను లేవలేదు అని కన్ను కొట్టి నవ్వింది. ఈ వేషాలకేం తక్కువ లేదు. రూమ్ అంతా క్లీన్ చేశాను, కానీ మళ్ళీ ఇప్పట్లో నాకు ఆ పని పెట్టకు, ఇప్పటికే నా నడుమంతా పడిపోయింది అని అంటూనే బెడ్పై వాలింది లత. అప్పుడు రామారావు వచ్చి, కొంచెం ఫ్రెష్ అవు లత, అన్నం తినేసి పడుకోవచ్చు అని అన్నాడు. నో రామ్, ఇక నా వల్ల కాదు. డే అంతా ఆఫీసులో కష్టపడి ఇప్పుడు ఇంటికి వచ్చి ఆ రూమ్ అంతా క్లీన్ చేసేసరికి నా నడుం పడిపోయింది. నాకు ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు, ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవను అని అంటూనే బెడ్పై పడుకుండిపోయింది లత. దాంతో మళ్ళీ భోజనం కలుపుకొని వచ్చి భార్యకి కూడా కూతురికి తినిపించినట్లే తినిపించి నీళ్లు పట్టించి పడుకోబెట్టేశాడు రామారావు. అప్పటి వరకు తండ్రి తల్లిపై చూపిస్తున్న ప్రేమకి మురిసిపోయిన పింకీ అలానే తల్లి పక్కకు జరిగి వెనక నుంచి ఆమెను వాటేసుకుని పడుకుంది. ఆ హగ్గుతో అప్పటి వరకు పడిన కష్టమంతా మర్చిపోయిన లత ప్రశాంతంగా నిద్రపోయింది. తాను తినేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి వచ్చి వాళ్ల పక్కనే పడుకుండిపోయాడు రామారావు. అయితే అప్పటి వరకు నిద్రపోయిన పింకీకి ఇక నిద్ర పట్టట్లేదు. దాంతో ఇద్దరి మధ్య పడుకొని
ఫ్యాన్ సీలింగ్ కేసి చూస్తూ గుణ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి కాస్త విచిత్రంగా ఉన్నాడు. పేరేంటి? ఏదో శంకర్, నో గణి, నో గణ, యా గుణ. గుణయే కదా అతని పేరు. పెద్ద ప్రభాస్లా ఫీల్ అవుతున్నాడు. వాడేదో సత్య హరిశ్చంద్రుడు అనుకుంటున్నాడు. ఈరోజు అనవసరంగా నా జోలికొచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు. ఈ తప్పుకి ఖచ్చితంగా అతనికి శిక్ష పడాల్సిందే అని మనసులోనే అనుకుంది పింకీ. సరిగ్గా అదే సమయంలో బిర్యానీ తెచ్చుకొని అక్కా తమ్ముడు తింటూ ఉండగా ఒక్కసారిగా గుణాకి పొలమారింది. దాంతో కంగారు పడిపోయిన రత్న వెంటనే మంచినీళ్ళు అందించింది. నీళ్లు తాగి కాస్త స్థిమితపడిన గుణ కళ్ళలో చిమ్మిన నీళ్లని తుడుచుకున్నాడు. ఏంట్రా అంతలా పొలమారింది? ఎవరంతలా నిన్ను తలుచుకుంటున్నారో అని నవ్వుతూ అడిగింది రత్న. ఊరుకో అక్క, మనల్ని తలుచుకునేదెవరు? ఎవరూ లేరు, ఏదో నార్మల్గా పొలమారి ఉంటుంది అని క్యాజువల్గా అన్నాడు గుణ. లేదురా, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నారు. బహుశా నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయేమో అని సరదాగా అంది రత్న. ఆ మాటతో ఒక్కసారిగా సీరియస్ అయిన గుణ, అక్క ఇంకెప్పుడు నా పెళ్ళి అనే మాట నా ముందెత్తకు. నా లైఫ్లో పెళ్ళి అనే చాప్టర్ లేనేలేదు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అసలు అంత తప్పుగా తానేమందో, దానికి గుణ అన్నం తినకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందో అర్థం కాని రత్న షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయింది. మరోవైపు ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళిన ఆదిశంకర్ సోఫాలో కూర్చుంటూ, అహల్య కాస్త వేడివేడిగా కాఫీ ఇవ్వచ్చు కదా అని అడిగాడు. రోజు కన్నా ఈరోజు అతను హుషారుగా ఉన్నాడు. కిచెన్లో అప్పటికే అతని కోసం కాఫీ ప్రిపేర్ చేస్తున్న అహల్య కప్పుతో సహా అతని దగ్గరికి వచ్చి నవ్వుతూ కాఫీ కప్పును అందించింది. ఆ కాఫీ తీసుకొని సిప్ చేసిన ఆదిశంకర్ కాఫీని గుండెల నిండా పీల్చుకుంటూ, తాగితే నీ చేతి కాఫీ తాగాల అహల్య, అద్భుతం, అమృతం అంటూ ఫీల్ అవుతూ తాగాడు. ఆ మాటలకు ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడగా చుట్టూ చూసిన అహల్య దగ్గరలో ఉన్న పనివాళ్లను కళ్లతోనే వెళ్ళిపోమ్మని సైగ చేసింది. దాంతో వాళ్లంతా పక్కకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆదిశంకర్ భార్యకు దగ్గరగా జరిగి ఆమె భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని, ఏంటి సంగతి, ఈ రోజంతా ఇంట్లో ఉండేం చేశావు అని అడిగాడు. చేయడానికి ఏముందాది, నా ఆలోచనంతా అఖిల్ దగ్గరే ఉంది. అవును, ఇంతకీ మిమ్మల్ని అఖిల్కి కాల్ చేయమని చెప్పాను కదా, చేశారా? మాట్లాడారా? ఏమంటున్నాడాడు అని ఆతృతగా అడిగింది అహల్య. ఆ మాటతో అప్పుడే అఖిల్కి కాల్ చేయమని అహల్య మధ్యాహ్నం చెప్పిన సంగతి గుర్తొచ్చిన ఆదిశంకర్, ఓ షిట్, సారీ అహల్య, సారీ, వర్క్లో పడి నేను వాడికి కాల్ చేయడమే మర్చిపోయాను, సారీ, ఇప్పుడే చేస్తాను అని అంటూనే ఆమె ముందే ఫోన్ ఓపెన్ చేసి అఖిల్కి కాల్ చేయబోయాడు ఆదిశంకర్. వెంటనే అతని చెయ్యి పట్టుకొని ఆపిన అహల్య అతని చేతిలో నుంచి ఫోన్ తీసుకుని అక్కడ డయల్డ్ నెంబర్స్లో ఉన్న ఫోన్ నెంబర్ని చూసి సీరియస్గా ఆదిశంకర్ వైపు చూసింది. ఆమె ఎందుకంత సీరియస్గా చూస్తుందో అర్థం కాని ఆదిశంకర్ ఆ ఫోన్ వైపు తొంగి చూశాడు. అప్పటికి అందులో తాను మధ్యాహ్నం కాల్ చేసిన నెంబర్ ఉందని చూసిన ఆదిశంకర్, అబ్బా దొరికిపోయాను అని మనసులోనే అనుకొని ఆమె వైపు చూస్తూ, అంటే అది అహల్య, అది అవసరం ఉండే చేశాను, కానీ తను లిఫ్ట్ చేయలేదు అని లేని నవ్వుని తెచ్చుకొని చెప్పాడు. అసలు తనకి కాల్ చేయాల్సిన అవసరం ఏంటి? అది ఏం పని మీద కాల్ చేశారు అని కోపంగా అడిగింది అహల్య. ఆమెకి తెలియట్లేదు కానీ ఆమె వాయిస్ చాలా పెద్దగా బయటకొస్తోంది. ఇంటి బయట ఉన్న పని వాళ్లకు కూడా వినిపిస్తోంది. ఎప్పుడు చిలక గోరింకల్లా ఉండే మేడం సార్ ఒక్క క్షణంలోనే ఎందుకు అరుచుకుంటున్నారో తెలియక వాళ్ళు అయోమయంగా చూస్తున్నారు. అప్పుడు ఆదిశంకర్ ఆమెతో, అయ్యో అహల్య, గట్టిగా అరవకు, పనివాళ్ళు వింటారు, వాళ్ళందరి ముందు మనం చులకనవుతాం. అయినా ఇన్ని సంవత్సరాల్లో నీకు తెలియకుండా నేను ఎప్పుడైనా కాల్ చేశానా? ఇప్పుడు అవసరం ఉంటేనే చేశాను, ప్లీజ్ అర్థం చేసుకో అని కన్విన్స్ చేయడానికి చూశాడు ఆదిశంకర్. కానీ అతని మాట ఏమాత్రం వినిపించుకొని అహల్య, నువ్వు చేసింది తప్పు కాదు, కానీ నేను అరిస్తే తప్పయిందా? చూడాది, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనడం కన్నా ప్రాణం అనే చెబుతాను. కానీ నువ్విలా తనకి కాల్ చేయడం ఏమైనా బాగుందా? మొన్న అఖిల్ని డిశ్చార్జ్ చేసే రోజు తనే కదా మనకి హెల్ప్ చేసింది. ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే నాకు అర్థమైంది, బహుశా
ఆ రోజు నువ్వు తనని చూసావు కదా, అందుకే మనసు మళ్ళీ తన వైపు లాగుంటుందేమో. అందుకే నా మాట కూడా మర్చిపోయి తనకి కాల్ చేసుంటావు, అంతేనా అని ఆవేశంతో ఊగిపోతూ అడిగింది. ఆమె మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అర్థం కాక తలపట్టుకున్నాడు ఆదిశంకర్. సరిగ్గా అదే సమయంలో అతని మొబైల్ రింగ్ అయింది. అప్పుడు ఫోన్ వైపు చూసిన అహల్య ముఖం కోపంతో ఎర్రబడి నిప్పులు కురిపించడం మొదలుపెట్టాయి. ఆదిశంకర్కి కాల్ ఎక్కడి నుంచి వస్తోంది? ఇప్పుడు ఆదిశంకర్ అహల్య మధ్య గొడవ పెరుగుతుందా తగ్గుతుందా తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గుణ ద లవ్ వారియర్ షోలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.